అబ్బా భలే ఉంది పావని, నువ్వు ఎప్పుడు వస్తుంటావా? అయ్యి చేప బొమ్మ భలే వేసారు పావని, చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది, వచ్చి తినేస్తాయేమో. అవన్నీ బొమ్మలు లేవే. నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండు. నేను తీసుకొస్తానే, ఎప్పుడు నువ్వేగా తెస్తావు, ఇప్పుడు నేను తెస్తా. సర్లే పో. అయ్యయ్యో, ఇది కన్నడలో ఉంది, ఇప్పుడు ఎట్లా? పర్లేదులే, వాళ్ళకి ఏదో ఒకటి అర్థమైంది కానీ. రండి ఇవ్వండి. బాగుంది పావని, టికెట్స్ తీసుకొచ్చా, పోదాం పద. పద. అయ్యి భలే ఉంది పావని, పిన్ని చెప్పింది కదా నాకు అన్నీ కొనియాలి. సరే కొనిస్తానులే, పదా. ఎంత పెద్దగా ఉంది. సరే పద. అయ్యి కలర్స్ కలర్స్ భలే ఉంది పావని. ఇక్కడ ఆ చేప భలే ఉంది కదా పావని. బాగున్నాయి పావని. అదే మా ఊర్లో చేపలు పట్టే సుబ్బయ్య గారిని చూసిండనుకో, ఈ మొత్తం తీసిపోయి ఏం చక్క అమ్ముకుంటాడు. వస్తే ఆ చేపలు వేరు, ఈ చేపలు వేరులేవే, పదా. ఏ అయితేనే అన్ని చేపలే కదా, నీకేం తెలియదు పావని. భలే ఉంది కదా పావని చేప. వామ్మో వామ్మో, ఇదేంటే చేపల తొట్లో పాములు నేర్చారు, ఆ పాములన్నీ చేపలు తినేస్తే ఎట్లా? అవి పాములు కాదులేవే, పాములు లాంటి చేపలు. ఓ అవునా. హలో, శుభలక్ష్మి వచ్చింది. హాయ్ హాయ్ హాయ్. అయ్యయ్యో పాప, మీ చేప చచ్చిపోయినట్టుంది పావని, వాళ్ళకి తెలియక దీంట్లో వేసారు. చచ్చిపోలేదు, అది ఇంకా బతికే ఉంది. హలో హలో, దాదా దాదా. దాదా అంటే లేచి రాలేరా. చచ్చిపోయింది పాపం. చచ్చిపోలేదేం లేదురా. భలే ఉంది పావని, పైకి ఎలా వెళ్ళాయి ఇవి? చేపలు కదా, ఈత కొట్టుకుంటూ వెళ్ళాయి. అవునా, ఎంత బాగున్నాయో. పట్టుకో నువ్వే, నాకు బరువు అయిపోయింది ఇది. అచ్చాడు అచ్చాడు. మా సుబ్బయ్యకి దొరకాల ఈ చేపలన్నీ, పండగే పండగ. లేతే సుబ్బయ్య సుబ్బయ్య అంటే పదా. హలో హలో హలో. ఈ చేపలతోనే ఆడుకుంటుంటావా, లోపలికి వెళ్ళేదేమైనా ఉందా? లా, 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 లా. ఎంత పెద్ద చేప పావని, ఇదొక్కటి తీసుకెళ్తే చాలు, మన ఇంట్లో అందరు తినేయచ్చు. అవి తినే చేపలు కాదులేరా. అబ్బా, పెద్ద గృహలో నుంచి బయటకు వచ్చినట్టుంది పావని. ఎంత బాగుంది చూడు బయట. అక్కడ చూడు డ్రెస్. అబ్బా ఎంత బాగున్నాయో డ్రెస్సులన్నీ, ఈరోజు మొత్తం కొనేయాలి మనము. ఈ కొంటావా నువ్వు? నాకు అవేమొద్దు. నువ్వు తీసుకుంటావా, నీకేమైనా కావాలా? అబ్బా ఎందుకమ్మా, అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో తినడానికి. అన్ని వదిలేసి ఈ తీసుకుంటావా? తిందాం పద పావని. ఇక్కడికి వచ్చినా కూడా తిని రోజులు పెట్టవా? అయితే తర్వాత కొనిస్తావా? ఓకే సరేలే. ఇది తీసుకుందాం పావని. వద్దులేరా. నాకు కొని. రావే. రావే నువ్వే తీసి. అబ్బా ఎంత బాగుంది, ఇది నాకు మ్యాచింగ్ అయ్యింది, తీసుకుందామా? వద్దాడు పెట్టు. ఎప్పుడు ఇట్లా చేయబట్టుకుంటావు, ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లనా? పోయినసారి జాతరలో తప్పైనాడు, తప్పిపోతావు. నా భయం నాది. నేనేం తప్పు, చిన్నపిల్లని కాదు, చాలా పెద్ద పిల్లని. అవునవును. నేనే భయపడకు. తీసుకుంటావా? వద్దుబా. ఎంత భయం వేసిందో తెలుసా నాకు. సరేలే. ఏమా తీసుకుంటావా? నాకేమొద్దు, నేను అలిగాను. ఈ కారు బొమ్మ బుడ్డాడి కోసం తీసుకుందామా? వాడేమైనా చిన్న పిల్లోడా? సరే అయితే ఈ బొమ్మ సుసి కోసం తీసుకుందామా? వాళ్ళిద్దరు కాలేజ్ చదువుతున్నారే, వాళ్ళేం చిన్న పిల్లలు కాదు ఆడుకోవడానికి. ఏం తీసుకుందామన్నా వాళ్ళు చిన్న పిల్లలు కాదు, వద్దు. ఇంకేమన్నా తీసుకుందాం అంటే నచ్చలేదు, ఏం తీసుకోవు. మనం వచ్చింది చూడ్డానికి, కొనడానికి కదా. ఈ పీచ్ మిఠాయి నేను కొనుక్కుంటా. భలే ఉంది. అక్క ఎంత? ఓ నువ్వు మా పావని ఫ్రెండ్ కదా? అవును. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎగ్జిబిషన్కి వచ్చాము. తింటావా? నాకేనా? నువ్వు చాలా మంచిదానివి. పావనీరా. ఏంటి అప్పుడే ఎంత తినేసావా? మీ ఫ్రెండ్ తీసి ఇచ్చింది.
ఎందుకక్క ఇప్పుడు ఇవన్నీ? పర్లేదులే పావని. బాగుంది, నువ్వు కూడా తిను. సర్లే థ్యాంక్స్ అక్క. రా గేమ్స్ ఆడదాం రా. మాతో వస్తావా ఆడుకుంటాకి? పద వెళ్దాం. పావని పావని, ఏమైంది? అక్కడ చూడు పావని, ఆ పానీపూరి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీ తిండి గోల పద. అబ్బా ఎంత బాగుంది పావని, ఆ జైంట్ విల్లు నేను చిన్నప్పుడు చూశాను. సుబ్బు దాన్ని ఎక్కు. నాకు భయం, నేను రాను. పర్లేదులేరా. అమ్మో నాకు భయం వేస్తుంది. పర్లేదులేరా, బాగుంటుంది. నేను కూడా వస్తా. నేను రాను, అయ్యో, నేను రాను. సుబ్బు సుబ్బు. అమ్మో నేను రాను, సుబ్బు, నేను ఆగవే, ఎక్కను, నేను రాను. పరిగెత్తలేకపోతున్నాను. పడిపోయి కాళ్ళు నొప్పులు చచ్చిపోతాను, వస్తున్నాయి. నేను రాను. ఆగవే, నీకు దండం పెడతాను. అమ్మా ఎందుకు పరిగెడుతున్నావే? నేను ఎక్కలేను పావని, నాకు చాలా భయంగా ఉంది. ఏం కదా చూడు ఎంత బాగా పైన ఉందో. బాగుంటది రా వెళ్దాం. అమ్మో నేను రాను. పర్లేదులేరా. అట్లా కాదు, పరిగెత్తకుండా ఉంటే ఖచ్చితంగా ఎక్కేదాన్ని. ఇప్పుడు పరిగెత్తాను కదా, అందుకే ఆయాసం వచ్చిందమ్మా. ఇంక నా వల్ల కాదమ్మా. మీరిద్దరు పోండి, మీరిద్దరు పోండి. ఏం కదలే, దా 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 వెళ్దాం రా. అక్క పట్టుకోక. అమ్మా అయ్యో అయ్యో ఆపురా, ఒరే ఒరే నీ అమ్మ కడుపుకాయలు ఆపురా. అయ్యో నువ్వన్నీ చెప్పు పావని. అయ్యో ఒరే ఒరే. అమ్మా ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి పావని. ఏం కాదులే. ఊ, 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 ఊ. అదో అక్కడ ఏదో తిన్ననుకునేదా, వెళ్దాం తిందాం రా. తినడానికే ఇప్పిస్తారా? అయితే వచ్చేయండి. ఏంటక్క? అన్న ఒకటి ఇవ్వరా? తింటావా? అయినా నీకు ఇది వద్దులే, నాకే సరిపోదు. ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. తినొచ్చు ఇది కాకపోతే. ఇంకేం వద్దులే, పదండి వెళ్ళిపోదాం. చాలులే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అసలే. పద. పావని, నాకు చాలా పెద్ద డౌట్ ఉంది చాలా రోజుల నుంచి. అది ఎవరూ తీర్చట్లేదు, నువ్వు తీరుస్తావా? తీర్చే సంగతి తర్వాతలే కానీ ఫస్ట్ ఆ పెద్ద డౌట్ ఏందో చెప్పు. కోడి ముందా, కోడి గుడ్డు ముందా అంటారు కదా, ఇంతకి ఏది ముందు? కోడి ముందు. కోడి ముందు అయితే గుడ్లు అక్కడ కోడి ఎట్టొచ్చింది? అయితే గుడ్డు ముందు. కోళ్ళు అక్కడ గుడ్డు ఎట్టొచ్చుదమ్మా? ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు రాంగే అంటావు. నువ్వు పెద్ద తెలివి కలదాన్ని, నీ ఫీలింగ్ కదా. సరే ఆన్సర్ ఏదో నువ్వే చెప్పు. నేను తెలియగలదానని నీకు చెప్పానా? నేను తెలియతిక్కలదానని మీరే అంటారు కదా. మీరే పెద్ద మేము చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు, మేము తెలియగలమంటారు కదా. ఈ మాత్రం కూడా చెప్పలేరా? ఇంకా మీకు నాకు పెద్ద తేడా ఏముంది? దీని గోలేందో. ఫ్రెండ్స్, ఈ సుబ్బలక్ష్మి క్వశ్చన్ లేదో నాకైతే రావట్లేదు. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ లో చెప్పండి. అబ్బా మా బుడ్డోడు నా కోసం ఎంత పెద్ద కేక్ తీసుకొచ్చి ఇచ్చాడు. పావని చూడకముందే మొత్తం తినేసేలా, అది చూస్తే నన్ను తిన్నీదు. వస్తే వస్తే అంత పెద్ద కేక్ ఎవరు తెచ్చి ఇచ్చారా నీకు? నాకు తినాలనిపించింది. బుడ్డోడిని అడిగాను, ఏమన్నా తినేకి తెచ్చిమన్నాను. ఏం కావాలి అని అడిగాడు. చాలా తిన్నాను, బోర్ కొట్టింది అవన్నీ తిని తిని. అందుకే కొత్తగా ఉంటుందని కేక్ అంతా తెప్పించుకొని తింటున్నాను. చాలా బాగుంది, నువ్వు కూడా తింటావా? ఉన్నా ఎర్రని తినాలి, నీకు ఇవన్నీ నాకు తెలియకుండా తెచ్చి పెడుతున్నందుకు. నువ్వు బుడ్డోని తిట్టుబాక, వాడు చాలా మంచోడు పాపం. ఈ అక్క మనసు అర్థం చేసుకొని ఇంత పెద్ద కేక్ తెచ్చిచ్చాడు నా కోసం. నువ్వైతే అస్సలు పెట్టవు. అక్క తొక్క, నువ్వు ఇంత పెద్ద కేక్ తింటున్నందుకు నీకు ఒక పనిష్మెంట్. ఈ రోజు నుంచి నీకు వారం రోజులు ఫుడ్ కట్. నాకు మాత్రం ఏం తెలిసే, వస్తానే ఉన్నాయి. ఇల్లు పార్సల్ ఎవరు బుక్ చేశారో ఏమో. అమ్మా ఏందే ఎర్ర మహందాన ఎర్ర నవ్వులు నవ్వుతూ కూర్చున్నావు. నువ్వు తిట్టనంటే ఒక మాట చెబుతా పావని. సరే చెప్పేశావు. చెబితే నిజంగానే వస్తానేమో. సరే చెప్తా పావని. మొన్న నువ్వు ఫోన్లో ఇట్టి ఈ నొక్కి ఏదో తెప్పించావు కదా, మళ్ళీ సేమ్ నేను కూడా ఇవన్నీ ఇట్టి నొక్కాను, అందుకే ఇవన్నీ వచ్చినాయి అనుకుంటా. ఎస్ పావని, హూ ఇస్ దిస్ యువర్ జిమ్మీ? జిమ్మీనా? మన ఇంట్లో ఏం కుక్క పిల్లలు లేవే, మనం ఏం కుక్క పిల్లలు పెంచుకోవట్లేదే. చిచ్చి కుక్కపిల్ల కాదు,
పిన్నిని అడిగాను అంటే ఇంగ్లీష్ లో మీ అమ్మ ఎక్కడా అని అడిగాను. వస్తే అది మమ్మీనే, జిమ్మి కాదే. అయినా ప్రతిరోజు పిన్ని అని కదా పిలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా మమ్మీ అంటున్నావు? అబ్బా నాకు తెలుసులే, పిన్నే అంటాను. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, అందుకే ఇలా అడిగాను. వస్తే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లేదే, కొత్త కొత్త బూతుల్ని వెతికి కనిపెట్టి మరీ తిడుతున్నట్టుంది. నీ ఇంగ్లీష్ తగలయ్యా. అవునా, కొత్త కొత్త బూతులు కనిపెడుతున్నానా నేను? అన్ని తెలివితేటలున్నాయా బావుని నాకు? పిన్ని ఇంకా అవ్వలేదా పూజ చేయటము? పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు, సైలెంట్ గుండు. ఇంకెంతసేపు చేస్తావు పిన్ని? చాలా ఆకలేస్తుంది. అయిపో వచ్చిందిలే, ఫస్ట్ వచ్చి దండం పెట్టుకో. సరే పెట్టుకుంటాలే పిన్ని. నువ్వేంటే తల కొట్టుకుంటున్నావు? ఏం లేదులేవే. అక్కడ చూడు ఫుడ్ ఐటమ్స్. అయినా పిన్ని పెట్టదులే, ఇప్పుడే పూజ అయిపోతే గాని పెట్టదు. నీ కర్మ. పిన్ని ఇప్పుడు నిజంగా దేవుడు వచ్చి అవన్నీ తినడు కదా, అవి మొత్తం మనకే కదా. కళ్ళు పోతాయి, అట్లా అనకూడదు. ఎందుకు కళ్ళు పోతాయి పిన్ని? నిజమేగా చెప్పాను. ఆయన పేరు చెప్పి అన్ని పెడతారు, ఆయన ఏమన్నా నిజంగా తింటారా? మొత్తం మనమేగా తింటాము. సరేలే, కొంచెం పూజ అయ్యేదాకా ఆగు, మొత్తం నువ్వే తిందు గాని. హాయ్ ఆంటీ. రా బాబు దండం పెట్టుకో. వెళ్ళి కూర్చో. వాడిని ఎందుకు పిలిచారు పావని ఇప్పుడు? మమ్మీ పిలిచింది, నాకేం తెలుసే. ఇగో పూలేసి దండం పెట్టుకో. ఈడెందుకు వచ్చాడే? నాకేం తెలుసు, పోయి మా అమ్మని అడుగు. వాడు చూస్తే బండోడు, ఈడు చూస్తే బక్కోడు, వీళ్ళిద్దరు కలిసి మొత్తం తినేటట్టున్నారు. ఈ రోజు వస్తే నాకింకా పిన్నికేం పని లేదు, ఊర్లో అందరిని పిలిచిద్ది. మా అమ్మ చూసింది అనుకో, ఇద్దరిని వేస్తుంది. మూసుకొని కూర్చో. వీళ్ళు త్వరగా వెళ్ళిపోతే బాగుండు. అయిపోయిందా పిన్ని? సుబ్బలక్ష్మి పూజ అయిపోయింది, ఇంకా రా దండం పెట్టుకుందురా. నువ్వేంటి పిన్ని అన్నం పెట్టమంటే దండం పెట్టుకోమంటున్నావు? ఆకలితో చచ్చిపోతుంటే నేను. దండం పెట్టుకోమంటే అన్నం పెట్టమంటే అవేందే తిండిపోద్దానా? ఎప్పుడు తిండికోలేనా? కొంచెం భక్తి పూజలు చేయటం ఇలాంటివి నేర్చుకో. రేపో మాపో పెళ్లి కాబోతుంది, పూజలు చేయకపోతే వచ్చేవాడేమన్నా ఎనికిపోతాడా ఏంది పిన్ని? తీసుకోరా, ఇదిగోవే నువ్వు కూడా తీసుకో. ఈ మొత్తం నాకేనా పిన్ని? ఇవ్వు మొత్తం నీకోదే, ఒకటి తీసుకో. వీళ్ళందరికి ఇవ్వద్దా ఏంటి? సరేలే, అన్ని వాళ్ళకి ఇవ్వు, నాకు వద్దు కానీ. తీసుకో అఖిల్. మొత్తం ఈ బండోడే తినేటట్టున్నాడు ఇవన్నీ. వీడికి ఎన్ని తిన్నా సరిపో. ఎట్టున్నాడో చూడు. పులుకో బాకే, నీకు కూడా ఉన్నాయిలే. రామ్మారా కూర్చో. మళ్ళీ ఈవిడెందుకు పోని? ఈవిడ్ని పిలిచింది. ఇంక పిన్నికి వేరే పని లేదా ఏంటి? ఊర్లో ఉన్న గుంపునంతా పిలిచింది. ఇంక నాకు ఎక్కడుంది ఈరోజు ఫుడ్? పిన్ని ఏం చేస్తున్నావు? వంట అయిందా? 5 నిమిషాలు అవుతుంది. ఏం కూర చేసావు? బీరకాయ కూర చేశానే, 10 నిమిషాలు ఆగి పెడతాను. ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఇప్పుడు కూడా బీరకాయ కూర ఏంది పిన్ని? శ్రావణ మాసం అయిపోయింది కదా, ఎన్ని రోజులైంది చికెన్ తినక. నాకేం వద్దులా బీరకాయ కూర, నువ్వే తిను. ఈ రోజు నేను పస్తుంటాను. సర్లేవే, చేశాను కదా, ఈ రోజుకి ఎట్టకొట్టి తిను, రేపు చెప్పిచ్చేస్తాను. నాకు వద్దులే పిన్ని, మీరే తినండి. రోజు కూరగాయలు తినలేకపోతున్నా. శుభలక్ష్మి, రోజుకు రోజుకి నీ గోలు ఎక్కువైపోతుంది, తన్నులు పడతాయి నువ్వు ఇట్లే అల్లరి చేసావంటే. పావని, బీరకాయ కూర మనకు వద్దులే గాని మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం చికెన్. సర్లేవే, నీ పేరు చెప్పుకో, నేను కూడా చికెన్ తింటాను. బిర్యానీ ఆర్డర్ పెడతాలే. ఓ బిర్యానీ ఆర్డర్ పెడతావా? సరే త్వరగా పెట్టేసి. సరే. సుబ్బు, బిర్యానీ. బిర్యానీ వచ్చిందారా, త్వరగా తినేద్దాం. అబ్బా, ఈ బిర్యానీ కోసం ప్రాణమైన ఇవ్వచ్చు పావని. గుమగుమలు ఆడుతుంది. ఎన్ని రోజులైందో బిర్యానీ తిని. శ్రావణ మాసం అని చెప్పి పిన్ని నెలంతా చంపేసింది బిర్యానీ పెట్టకుండా. అవునే. ఏందే మొత్తం ఒక్కదాన్ని వేసుకుంటున్నావు? నువ్వేగా పావని చెప్పావు నీ పేరు చెప్పుకొని నేను తింటాను అని. అంటే దానికి అర్థం ఏంటి?
నేను తినిన తర్వాత మిగిలితే నువ్వు తినాలి. సర్లే తినే ఇవ్వు. అయ్యయ్యో ఉల్లిపాయ మర్చిపోయినా. ఓకే బాగా నాకు సరిపోయింది, నువ్వు తినేసి. ఏందే ఇదా? ఇది ఏ మూలకు వస్తుందో నాకు. ఏం మమ్మీ ఏదో పిండి కలుపుతున్నట్టున్నావు. ఇంట్లో తినడానికి ఏం లేవంటున్నారు కదనే, అందుకే కొద్ది కారాలు చేస్తున్నాను తింటారని. అవునా? మరి సుబ్బలక్ష్మి ఏంది చుట్టుపక్కల కాని రావట్లేదు? కారాలు చేస్తున్నారా నాకు చెప్పకుండా? ఏంటి పిన్ని కారాలు చేస్తున్నావా? మొదలెట్టిందిరా బాబు, ఇంకొదలదు. అవునే, ఇంట్లో ఏం తినడానికి లేవు, తినడానికి ఏమైనా పెట్టు పిన్ని అంటావుగా, అందుకే నీకోసమే కారాలు చేస్తున్నా. మరి ముందే నాకు చెప్పుంటే నేను కూడా నీకు కొంచెం హెల్ప్ చేసేదానిగా పిన్ని. నిన్ను పిలిస్తే కారాలు చేసేలోపు పిండి మొత్తం తిని అయిపిస్తావే, అందుకే పిలవలా. కారాలు చేయటం అయిన తర్వాత నేను పిలుస్తానులే, వెళ్ళి కూర్చో. అయినా నేనేమంత కక్కుర్తి దాన్ని కాదులే పిన్ని, నేను వెళ్ళను, ఇక్కడే ఉండి చూస్తాను నువ్వు ఎలా చేస్తున్నావా అని. అబ్బా ఎంత బాగున్నాయో. ఏంది అలా చూస్తున్నావు? దిష్టి తగిలిద్ది. పిన్ని, అమ్మమ్మ చిన్నప్పుడు పిండి వంటలు చేస్తుంటే మీరు అక్కడికక్కడే కూర్చొని తినేసేవాళ్ళంటగా, నువ్వు అమ్మ చెప్పింది నాకు. ఎందుకు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావు? పక్క మనసులేమో కుట్టుకుట్లు ఆడుతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని, ఇంకో పక్కేమో నాన్నమ్మ చెప్పింది అమ్మమ్మ చెప్పింది అని ఓ తెగ కాకమ్మ కథలు చెప్తున్నావు. పో పావని, నువ్వు తినవు నన్ను తినేవు, కుళ్ళు పోద్దని వట్టి నువ్వు. సర్లే నువ్వు ఉండవే, పాప ఆకలేస్తుందేమో దానికి. ఇదిగో సుబ్బలక్ష్మి తిను. సరే ఇవ్వు పిన్ని, మా పిన్ని చాలా మంచిది. మమ్మీ అది తినడం మొదలు పెట్టింది, సగం తిన్నివ్వు, సగం తీసి దాచిపెట్టు, లేదంటే మొత్తం ఖాళీ చేస్తుంది, తర్వాత నీ ఇష్టం. సరేలేవే దాచిపెడతానులే. నాకు తెలియకుండా దాచిపెడతారా? ఇప్పుడు ఎట్లా దాచిపెడతారో నేను చూస్తా. నా కొల్లంతా కల్లే. ఏంది ఇట్లా చూస్తుంది? కంపెనీస్ తెలిసిపోయిందా ఉంది. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఏంటి మిడిగుడ్లు వేసుకుని అడుగుతున్నావు? నాకు తెలియకూడదని మీరు అనుకున్నది ఏదో ఒకటి నాకు తెలిసింది. నేను ఎందుకు ఇలా చూస్తున్నానో ముందు ముందు మీకే తెలిసిద్ది. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.